హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇదేంటంటే శారీ ప్రీ ప్లేటింగ్ కదా, చూసేయండి. కట్టుకుంటే ఎంత నీట్‌గా ఉంటదనేది అక్కడ ఒక పిక్ పెడతాను, చూసేయండి. చాలా నీట్‌గా వచ్చేస్తదనమాట. ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అదిగోండి పిక్ చూడండి. ఎంత బావుందో గదా కట్టుకున్న తర్వాత. ఎలా కట్టుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ చుట్టుకుంటాం గదా, ఆ చుట్టుకున్నప్పుడు మీకు ఎంత కావాలని జెప్పేసి మీరు తీసుకోవాలి. తీసేసుకొని ఓకే, ఇది సరిపోతదన్నప్పుడు అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే అక్కడ ఎందుకు పెట్టా అని జెప్పేసి మీకు లాస్ట్‌లో అయితే అర్థమవుతదనమాట. అక్కడ పిన్ పెట్టేసుకొని వదిలేయండి. ఇప్పుడు పళ్ళుకొచ్చేసేయాలి. పళ్ళుకొచ్చేసి మనకెంత కావాలనుకుంటే అంత సైజులో అయితే పళ్ళు కుచ్చిళ్ళైతే పోసేసుకోవాలి. మీ ఇష్టం అనమాట అది. నేనైతే నాకు సరిపోయేట్టుగా అయితే నేను కుచ్చిళ్ళైతే వేసేసుకున్నాను. కుచ్చిళ్ళు పోసేసుకొని అక్కడ ఒక పిన్ గూడా పెట్టుకోవాలి నీట్‌గా. అక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే జారిపోకుండా స్టిఫ్‌గా ఉంటాయన్నమాట. అదిగోండి నేనక్కడ పిన్ గూడా పెట్టేసాను. ఇప్పుడు మీకు బల్ల అవైలబుల్‌గా ఉంటే బల్ల, లేకుంటే ఎవరైనా హెల్ప్ ఉంటే వాళ్ళని పట్టుకోమని జెప్పేసి మీరైతే కుర్చీలు మనకి పవిట ఉంటది గదా, పవిట ఎంతైతే సరిపోతదో అంతవరకైతే మనం నీట్‌గా చేసేసుకోవాలనమాట. అదిగోండి నేనైతే అలా క్లిప్స్ పెట్టేసి నీట్‌గా అయితే చేసేసుకుంటున్నాను. మన చేత్తోనే అనమాట. ఇంకా ఐరన్ బాక్స్ యూజ్ చేసే పని లేదు. అది యూజ్ చేసి అది మళ్ళీ కాలుతదేమో ఎక్కువ హీట్ ఉండే అని జెప్పి భయపడ్డం కన్నా ఇలా చేత్తో అయితే చేసేసుకోవచ్చు. చేత్తో గూడా నీట్‌గానే ఉంటది. చూడండి మీకే అర్థమైద్ది. ఆ ఫోటో చూసారు గదా ఫస్ట్‌లో నేను పెట్టాను గదా, అలా నేను చేశాకే కట్టుకున్నాను. చాలా నీట్‌గా అయితే ఉన్నదనమాట. అక్కడ అదిగోండి అక్కడ పిన్ను పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా మనకి హైట్ అనేది సరిపోదు గాబట్టి అక్కడ పిన్ పెట్టేసుకొని దాన్ని ముందుకు జరిపేసి అక్కడ మళ్ళీ పిన్ క్లిప్స్ అయితే పెట్టేసుకొని మళ్ళీ మనం వాటినన్నిటిని నీట్‌గా అనేసుకోవాలి. అనేసుకొని మనకి హైట్‌కి సరిపోయినంత వరకైతే పళ్ళునైతే నీట్‌గా ఫోల్డింగ్స్ చేసేసుకోవాలనమాట. ఫోల్డింగ్ చేసేసుకొని ఇంగ అక్కడైతే మళ్ళీ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఎక్కడి వరకైతే సరిపోద్ది అనుకున్నామో అక్కడైతే చేసేసుకొని ఇంకా వదిలేసేయాలనమాట. ఇప్పుడు అది చూడండి ఒకసారి మీ బాడీ మీద పెట్టుకొని, మీ భుజం దగ్గర నుంచి పెట్టుకొని ఓకే సరిపోతది అన్నప్పుడు నుంచి ఇంకా మనం ఇంగా ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయట్లేదు గాబట్టి, బాడీ మీద ఉంచేసుకొని దాన్నైతే అలా అన్నిటిని ప్లేట్స్‌నన్నిటిని నీట్‌గా అయితే చేసేసుకుంటున్నాను. అలాగే జేసేసుకోవాలి. ఇంక మనం కింద ఎక్కడ పెట్టట్లేదు గాబట్టి, బాడీ మీద నీట్‌గా అనేసుకోవాలి చేత్తోని. చూడండి చూపిస్తున్న విధంగా అయితే మీకెంత వెడల్పు గావాలనుకుంటే అంతైతే అనుకోని చేసేసుకోవచ్చనమాట. అలా చేసేసుకొని ఇప్పుడింకా మనం రౌండ్ తిప్పేసుకోవాలి. రౌండ్ తిప్పేసుకొని మనకెంతైతే సరిపోతదో లోపల కుచ్చిళ్ళు దోపుకునే దగ్గర చూపిస్తున్నాను చూడండి. అలా లోపలికి అనేసుకొని ఎంతగా సరిపోతదనేది చూసుకోవాలి. చూసుకొని కుడి కాలు వైపు వచ్చేంత వరకైతే చూసుకోవాలి. అక్కడ చూసేసుకొని మళ్ళీ అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్ను మనం ఫస్ట్‌లో పెట్టుకున్నాం గదా, ఆ పిన్ను ఆ రెండిటి వరకైతే మనం అదిగోండి కుచ్చిళ్ళైతే పోసేసుకోవాలి. పోసేసుకొని నీట్‌గా అక్కడ గూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే అక్కడ పెట్టుకోవడం వల్ల ఇంకా డిస్టర్బ్ లేకుండా జారిపోకుండా నీట్‌గుంటాయన్నమాట. అలా పెట్టేసుకొని ఇంకొక బల్ల ఉంటే బల్ల, లేదంటే కిందైనా ఏసేసుకొని వాటన్నిటిని నీట్‌గా చేత్తోనే ఐరన్ చేసుకున్నట్లు అనేసుకొని మధ్యలో ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కదలకుండా స్టిఫ్‌గా ఉంటాయన్నమాట. అదిగోండి పిన్ పెడుతున్నా చూసేయండి. అదిగోండి అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. మళ్ళీ కింద గూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కుచ్చిళ్ళనేవి జారిపోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. మనకి టైము సేవ్ అవుతది. ఒకరోజు ముందే ఎక్కడన్నా ఫంక్షన్ ఉన్నా గానీ హడావుడి లేకుండా నీట్‌గా అయితే మనం అన్నీ చేసేసుకుంటే ఆ రోజు హడావుడి లేకుండా కట్టుకున్నా గూడా అందరికీ చూసే వాళ్ళకి మంచిగా అనిపిస్తదనమాట. ఇలా చేసేసి ముందుగానే చేసేసుకొని పెట్టుకోవడం వల్ల అలా కింద గూడా పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని ఫ్రంట్ ఉన్నది గదా, ఫ్రంట్‌ది అలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇంక వదిలేసాం గదా ఫస్ట్ స్టార్టింగ్‌లో దాన్నైతే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా
చేత్తో అనుకుంటూ ఫోల్డ్ చేసేసుకోవాలి. అదిగోండి చూపిస్తున్న విధంగా అయితే చేసేయండి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఉంది కదా! దాన్ని గూడా ఫోల్డ్ చేసేసుకొని ఆ ప్లీట్స్ అనేవి పోకుండా నీట్‌గా అయితే పెట్టుకోవాలనమాట. ఇక్కడే కొంచెం అనిపిస్తది. మిగతాదంతా చాలా ఈజీగానే ఉంటది. అదిగోండి అలా చూపించిన విధంగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు అటు సైడు మధ్యలో అటు సైడు ఉన్నది మధ్యలోకి తీసుకొచ్చి అటు సగం, ఇటు సగం శారీనైతే ఏసేసుకోవాలనమాట. అదిగోండి అలాగ ఏసేసి ఇంకా ఆ పవిట ఉంది గదా! దాన్నైతే చుట్టేసేయడమే. అదిగోండి నీట్‌గా పెట్టేసుకొని మడతలేమి లేకుండా నీట్‌గా అయితే పెట్టేసుకోవాలి. మీ ఇష్టం బయటికి కనిపించేలా పెట్టుకోవచ్చు. లేకుంటే లోపలికైనా పెట్టేసుకోవచ్చు. కనిపిస్తది చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు చూసినందుకు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదిగోండి చూపించాను కదా! నేనైతే లోపలికి పెట్టేసాను బయటికి కనిపించకుండా. శారీ లోపలికైతే పెట్టేసాను. ఐరన్ బాక్స్‌తో పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అదిగోండి చూసేయండి. నీట్‌గా అయితే వచ్చేసింది కదా! మీరు కూడా హ్యాపీగా అయితే ట్రై చేయండి. టైంనైతే సేవ్ చేసుకో